Ho ho! Hey guys, what's up? Welcome back to the new gameplay video. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇప్పుడు గ్రానీ చాప్టర్ 3 అయితే ఆడబోతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్ గ్రానీ 3 గేమ్ అయితే స్టార్ట్ చేశాను. ప్లే అయితే నొక్కుదాం. యా కంటిన్యూ లోడింగ్ అయితే అవుతుంది గాయస్. ఈ గ్రానీ 3 గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూద్దాం. లోడింగ్ అయితే అవుతుంది ఇంకా. యా గ్రానీ 3 గేమ్ ప్లేలో డే 1 అనమాట. గ్రానీ అండ్ గ్రాండ్ పా తీసుకొచ్చి నన్ను జైల్లో పడేశారు. ఇప్పుడు కీ ఎక్కడ ఉన్నదో వెతకాలి. ఎక్కడ ఉన్నది కీ? ఇలా ఓపెన్ అవ్వదా? ఓకే ఇదిగోండి, ఇక్కడ కింద అయితే కీ ఉన్నది. ఓకే లాక్ పిక్ అంట, తీసుకున్నాం. హోల్డ్ టు పిక్ ద లాక్ అంట. ఓకే ఫస్ట్ టైం కాబట్టి ఇంత టైం పడుతుంది అనుకోండి గైస్, నెక్స్ట్ టైం అంత టైం పట్టదు. ఓపెన్ 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 ఓపెన్. ఈ గ్రానీ అండ్ గ్రాండ్ పా ఎక్కడ ఉన్నారో తెలీదు. అండ్ ఇంకొకరు ఉంటారు, భయపడుతూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి. సెండ్రెల్లా సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, సెండ్రెల్లా అనుకుంటా. ఈ లోన్కి అయితే వెళ్దాం. ఎక్కడ ఉన్నది గ్రానీ? ఇక్కడ ట్రైన్ ఉన్నది. మనం ఆ ట్రైన్ ఎక్కి ఎస్కేప్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఉన్న కీ అన్ని దానికి కావాల్సినవి నేను ఎదకాలి, కానీ ఎక్కడ ఉన్నాయో తెలీదు. చూద్దాం. గ్రానీ అయితే వచ్చేసింది. గాయస్ గ్రానీ అయితే వచ్చేసింది. గ్రానీ ఇటే వస్తుంది. ఇప్పుడు ఆ గ్రానీ నుంచి తప్పించుకోవాలి ఎలాగైనా. ఓపెన్ ఫాస్ట్. దీని కింద నుంచి అయితే వెళ్దాం. గ్రానీ అటు సైడ్కి వచ్చేసినట్టుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. గ్రాండ్ పా కూడా ఎక్కడే ఉన్నాడు గాయస్. ఇదే మంచి ప్లేస్ అనుకుంటా దోపడానికి. క్లోజ్. గ్రానీ అండ్ గ్రాండ్ పా ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇవ్వండి, గ్రానీ వచ్చేసింది. బాగా చూసేసినట్టున్నది గాయస్. డే 1 అయితే అయిపోయింది గ్రాస్. గ్రానీ అయితే నన్ను చంపేసింది. ఏం చేయలేం. డే 2 గాయస్. మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలా? ఓకే సెకండ్ టైం కూడా అంతే టైం పడుతుందండి. ఓపెన్. ఈసారి ఇటు సైడ్ అయితే వెళ్దాం. దీనికి కూడానా? ఓకే నార్మల్గానే ఓపెన్ అయిపోయింది. వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలీదు, గ్రానీ అండ్ గ్రాండ్ పా. దీంట్లో ఏమున్నాయో చూద్దామండి. ఏమీ లేవు. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. ఇదెందుకు నాకు? దీంతో ఏం చేసుకోను నేను? ఏమీ లేవు. ఇటు సైడ్ అయితే వెళ్దాం. ఇదేంటి డోర్ ఇక్కడ? ఓకే షార్ట్ గన్ ఏమో అంట. గన్నే లేదు నా దగ్గర. ఓకే ఐ నీడ్ ఏ షార్ట్ గన్ అంట. షార్ట్ గన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? గ్రానీ అని అవుతుంది. షార్ట్ గన్ ఏమో తీసుకోవాలంటే ముందు నాకు షార్ట్ గన్ కావాలి కదా. ఈ లిఫ్ట్ అయితే ఎక్కుదాం, చూద్దాం. పైకి వెళ్దాం. ఎక్కి ముందు ఆ బటన్ నొక్కాలా? ఓకే వెళ్ళిపోతుంది ఆల్రెడీ.
ఏంటిది? అయ్యా వెళ్ళిపోయింది లిఫ్ట్. ఓన్లీ బయటికి వెళ్దాం. బయట చూసారా గైస్ ఎంత చీకటిగా ఉందో. మామూలుగా భయం అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ ఏంటుంది? ఇదేంటి మెరుస్తుంది? ఏదో స్టోన్ అనుకుంటా గైస్, ఇది మనకి రాదు. ఈ కార్లో దాకోవచ్చా? చూద్దాం. ఇక్కడ కూడా షార్ట్ గన్ ఏమో ఉన్నట్టుంది గైస్, కానీ ఇది పిక్ సైడ్. ఓకే ఓకే ఓకే, కానీ ముందు షార్ట్ గన్ కావాలి కదా. షార్ట్ గన్ ఏమోతే ఏం చేసుకుంటాం షార్ట్ గన్ లేకుండా. అయ్యా బయట ఏమీ లేదు. సెంట్రల్ వచ్చేసింది గాయస్. ఓకే సార్, భయపడ్డాను గాయస్. గ్రాండ్ ఏంటి అసలు బయటికి రావట్లే? వెనకాల ఎవరు ఉన్నారు? లోనకి వెళ్ళిపోదాం, బయటకు వచ్చి వేస్ట్. అబ్బా గ్రాండ్ వచ్చి డే 2లో కూడా గ్రాండ్ చేతిలోనే చచ్చిపోయాను గైస్ నేను. డే 3 అయితే స్టార్ట్ అయ్యింది. ఎన్నిసార్లు ఈ లాక్ ఓపెన్ చేయాలి? మామూలుగా రాదా? మూడోసారి బాగానే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది లాక్. ఓకే ఓపెన్. మళ్ళీ ఇటే వెళ్దాం. నాకు ఆ గన్న దొరికేదాకా ఇటే వస్తాను నేను. గన్న దొరికితే గ్రాండ్ పాకి హెడ్ షాట్ వేయచ్చు. ఈ స్క్రూ ఎందుకు నాకు? పైకి వెళ్ళచ్చు. గ్రాండ్ వచ్చేసింది గాయస్ 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 గాయస్. బయటికి వెళ్ళిపోవచ్చు. గ్రాండ్ ఇటే వస్తుంది గాయస్. అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ డోర్ ఓపెన్. ఓకే ఓకే ఓకే. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా రూమ్లే ఉన్నాయి, ఇంకా నేను దొరకట్లేదు. ఇదేంటి? ఇది లిఫ్టా? కాదు. రూమ్లో ఏమీ లేవు. ఫస్ట్ అక్కడ ఏదో కనబడుతుంది, అది ఏంటో మరి. అబ్బా నుంచి లాగట్లే. ఎక్కడ చూసినా షార్ట్ గన్ ఏమో పనిచేస్తాం. గన్న దొరికితే బాగుంటుంది కదా. ఇక దీంట్లో చూద్దాం. లేదు ఏమో, నాకెందుకు ముందు గన్న అవసరం. గన్ ఎక్కడుంది అసలు కనబడట్లే. పైకి వెళ్దాం ఇంకా. మళ్ళీ ఇక్కడికి వచ్చానా? ఓకే ఓకే, ఇలా వెళ్దాం. సెంట్రల్లో వచ్చినట్టు ఉంది గైస్. సెంట్రల్లో వచ్చినప్పుడు మామూలుగా భయం వేయట్లేదు నాకు అసలు. పైన ఏమన్నా ఉండొచ్చేమో. ఇదేంటి మిషన్? గేటా? ఇట్ డజంట్ వర్క్ అంట. ఓకే థ్యాంక్ యూ. గాయస్ చూడండి గాయస్, ఎక్కడ ప్రతి చోట షార్ట్ గన్ ఏమో ఉంది, గన్న మాత్రం దొరకట్లేదు. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. గ్రాండ్ పా పడుకున్నప్పుడు గన్న దొరుకుద్ది అనుకుంటా మనకి. ఇక్కడ ఎక్కడ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఓ గ్రాండ్ పా వస్తాడు గాయస్. డే 3లో ఈసారి గ్రాండ్ పా చేతులు అయితే అవుట్ అవ్వను నేను. డే 4 అయితే స్టార్ట్ అయింది. ఓకే లాక్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఓపెన్. దీంట్లో ఏముంది అసలు చూద్దాం. ఈ లాక్ ఓపెన్ చేసి గైస్ దాంట్లో ఏదో ఉంది, చూద్దాం.
ఏంటిది గైస్? ఇదే మనకు కావాలి. ఆయన ఎక్సలేటర్ అంట, ట్రైన్కి పనిచేసేది అనుకుంటా. ఐ థింక్ ఇది. అర్జెంట్గా వెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడ పడేసి డేటా ఓపెన్ చేద్దాం గైస్. ఇట్ డజంట్ వర్క్. ఇదేం అర్థం అవ్వట్లేదు గైస్ నాకు. గ్రానీ అయితే వస్తుంది ఖచ్చితంగా, సౌండ్ అయితే వస్తుంది కదా. మళ్ళీ ఇందాకలా ఇక్కడైతే దోకున్నాం గ్రానీ వచ్చేదాకా. చూద్దాం ఇక్కడ నుంచి గ్రానీ వస్తుందో రావట్లేదు. దూరంగా ఉందాం. గ్రానీ అయితే రాలేదు గైస్. వచ్చేసింది గైస్ నిజంగానే గ్రానీ. అబ్బా, ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి. గైస్ ఈ గ్రానీ అన్న గ్రాండ్ నన్ను చాలా భయపడుతున్నారు. ఇటువంటి ఇద్దరు కలిపి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన ట్రైన్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అసలు ఆ ట్రైన్ ఏంటో నాకు ఆ కీ యాక్సిలేటర్ అయితే దొరికింది కానీ అర్థం అవట్లేదు ఎలా ఆన్ చేయాలో. ఓకే, దేనికి కనీసం పిక్చర్. ఓకే, ఇక్కడ ఏమన్నా పెట్టాలా చూద్దాం. ఓకే, సంథింగ్ ఈస్ మిస్సింగ్ హియర్. ఇక్కడ ఏం కావాలి? సంథింగ్ ఈస్ మిస్సింగ్ హియర్ అని ఉంది. ఏమో గాయస్, ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ గ్రానీ వచ్చేసిందా? గాయస్ 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 సెంటర్ ఎలా పట్టేసుకుంది గాయస్. గ్రానీ అయితే చంపేసింది. పిచ్చి ఎక్కుతుంది గాయస్ నాకు. గ్రానీ అండ్ గ్రాండ్ పా చాలా దారుణంగా వచ్చి చంపేస్తున్నారు. డే 5 ద లాస్ట్ డే గైస్. ఈ డేలోనే ఏదైనా చేయాలి, లేకపోతే ఇంకా గేమ్ అయితే ఫినిష్ అయిపోతుంది. లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్. ఈసారి ఏదేమైనా సరే పైకి వెళ్ళి మొత్తం అని ఎదకాలి, అన్న దొరుకుతాయేమో. ఏం లేవేంటి గైస్, అసలు ఏమీ దొరకట్లేదు ఇక్కడ. గైస్ గ్రాండ్ పై అయితే చంపేశాడు. గేమ్ కూడా ఓవర్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి నన్ను ఏం చేస్తారు. ట్రైన్తో గుద్దించైపోతున్నారు గైస్ నన్ను వీళ్ళు. చూసారా గ్రాండ్ అండ్ గ్రాండ్ పై ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ ప్లీజ్ వద్దు గ్రాండ్ అండ్ గ్రాండ్ పా. గేమ్ ఓవర్. గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్.